వెల్కమ్ టు విఆర్ రియల్ ఎస్టేట్స్. మీ అందరి ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. వ్యూవర్స్, మనకైతే ఒక కొత్త ప్రాపర్టీ సేల్కి వచ్చింది. మీరు చూసుకోవచ్చు, మనం నిలబడ్డ ప్లేస్ అయితే ఏదైతే ఉందో పెద్దపల్లికి అతి దగ్గర సమీపంలో గ్రామం అండి. ఇది పెద్దపల్లి నియర్ బై విలేజ్. ఇది దానికి కనెక్టెడ్ రోడ్ అండి. ఇది పెద్దపల్లి నుంచి విలేజెస్ కనెక్టెడ్ రోడ్. ఇది మీరు చూసుకోవచ్చు, డాంబర్ రోడ్. అయితే దీనికి హైవే లాగా అండి. బస్సులో ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు, ఈ రోడ్డు కానుకొని ప్రాపర్టీ విషయానికి వస్తే, ఈ రోడ్డు కానుకొని మీరు ఏదైతే కనబడుతుందో ఈ బిట్టు అక్కడి వరకు అండి 1 ఎకర్ బిట్టు సేల్కి వచ్చింది. హార్ట్ ఛాన్స్ అండి. 1 ఎకర్ బిట్టు మీరు చూసుకోవచ్చు. అక్కడి నుండి అక్కడ ఏదైతే గోడ కనబడుతుందో అక్కడ కాంపౌండ్ నుంచి ఇలా ఇల్లుతో సహా అక్కడి నుంచి విలేజ్ మెజర్మెంట్ స్టోన్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఉంది. ఆ రోడ్డు కూడా ఈ ఫ్లాట్ కు 2 రోడ్లనే కనెక్టెడ్ అవుతుంది. విలేజ్ ని కనెక్టెడ్ చేసుకొని విలేజ్ లోపలికి వెళ్ళే కనెక్టెడ్ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు మరియు డాంబర్ రోడ్డు కార్నర్ లో ఉంది. నెంబర్ 1 బిట్ అండి. ఇది మంచి వాల్యుబుల్ బిట్. ఇది 1 ఎకర్ బిట్టు. వ్యవసాయ సాగు భూమి దొరకాలంటే చాలా కష్టం. అందులో కూడా విలేజ్ మధ్యలో మనకు ఏదైతే ఉందో విలేజ్ మధ్యలో ఇటువంటి ల్యాండ్ దొరకడం అనేది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మనం ఒకసారి ప్రాపర్టీని విజిట్ చేసి ఫుల్లీగా చూద్దాము. బౌండరీస్ ఫుల్లీగా మీరు చూసినట్టయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు అండి మనకు సౌత్ బౌండరీస్ అండి. మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ మీకు చూపిస్తాను రండి. ప్రాపర్టీ కూడా మంచి పొడవుగా ఉందండి. పొడవుగా ఉంది. మరియు వెడల్పు అనేది యాస్టీజ్గా మంచి కమర్షియల్ ఏరియాకు మనం ఫ్లాట్స్ అయితే ఏదైతే బిల్డప్ చేసుకుంటామో దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకొని ఊరు మధ్యలో ఉండి డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఫ్లాట్లు పెట్టి అమ్మేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ ఫ్లాట్ అనేది నెంబర్ 1 బిట్టు. మీరు చూసుకోండి, ఒకసారి చూడండి. రండి, ప్రాపర్టీని ఫుల్గా విజిట్ చేద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే మన విఆర్ ప్రాపర్టీస్, విఆర్ రియల్ ఎస్టేట్స్లో వచ్చిన ప్రతి ఒక్క ప్రాపర్టీని డీటెయిలింగ్గా 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకోవడం మీ ఇంట్రెస్ట్ అండి. అది రండి చూద్దాము. మీరు చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు అక్కడ పొడుగ్గా ఏదైతే కనబడుతుందో అది పూర్తిగా అక్కడి వరకు ఎకరం బిట్టు అండి. 1 ఎకరం బిట్టు ఇది. రండి పూర్తిగా మనం చూపిద్దాము. బోర్ కూడా ఉందండి. మనకు బోర్ కూడా ఉంది. కరెంట్ కూడా చాలా బాగుంది. మీరు ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఈ ఇంటి వెనకాల కూడా ప్లేస్ కూడా మనకు 1 ఎకర్ బిట్ అండి. రెడీ టు సేల్ అండి. హాట్ కేక్ అర్జెంట్ సేల్ అండి. హాట్ కేక్ లాంటి ల్యాండ్ అండి ఇది ప్రాపర్టీ. మీరు చూసుకోవచ్చు, ఒక చిన్న కార్నర్ పీస్ మాత్రం దీనికి సంబంధం లేదండి. చిన్న కార్నర్ పీస్ అంతే. రండి ఒకసారి ఫుల్లీగా చూద్దాము. ఇంతకుముందు పత్తి వేశారు. పత్తి అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. రండి ఒకసారి రండి చూద్దాము. ఇక్కడైతే సబ్ బౌండరీస్ వేశారండి. సబ్ బౌండరీస్ అంటే ప్రాపర్టీ మొత్తం అని కాదు, ప్రాపర్టీలో కొంత భాగం పొలం ఏదైతే ఉందో అందులో నుంచి వెళ్ళి సపరేట్గా బౌండరీస్ అయితే వేస్తారు. ఇంతకుముందు చూసింది కూడా మనదే, మన ప్రాపర్టీకే సంబంధిస్తుందండి. ఇది ఏదైతే ఉందో పూర్తిగా వెడల్పుగా చూడండి. మంచి ఫ్లాట్స్ అనేటివి పెట్టుకోవడానికి అనుగుణమైన ప్లేస్ అండి ఇది. మంచి ఫ్లాట్స్ కోసము చూసుకోవచ్చు. మంచిగా వెడల్పుగా ఉంది ఫ్లాట్ అనేది ఏదైతే ఉందో, మంచిగా వెడల్పుగా ఉంది. మీరు చూసుకోవచ్చు, ఈ పూర్తిగా బౌండరీస్ అనేది అక్కడ కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడ మన వెనుక సైడ్ కూడా మీరు చూస్తున్న స్క్రీన్ ముందు వైపు కూడా ఇంకా ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన డాంబర్ రోడ్ నుంచి ప్రాపర్టీ ఉందండి. మనం పొలం మధ్యలోకి వచ్చి వీడియో చేస్తున్నాం మనం. మీరు చూసుకోవచ్చు, బౌండరీస్ కూడా డీటెయిల్ బై డీటెయిలింగ్ గా ఉన్నాయి. చూసుకోవచ్చు అక్కడ మూలన ఏదైతే బౌండరీ ఉందో అది సిమెంట్ రోడ్ ఆనుకొని అదొక బౌండరీ అండి. అక్కడ నుంచి మీరు చూసుకోండి, అక్కడ నుంచి అలా వెళ్తుంది మనకు బార్డర్స్ అనేవి. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ చివర్లో ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న షెడ్ లాగా, ఒక పందిర్లాగా ఉంది. మీరు అక్కడ పందిర్లాగా ఉన్న చోట ఒక మూల అక్కడ ఉంటుంది. నేను చూపెడతాను. ఆ బౌండరీ కూడా చాలా వెడల్పు భూమి అండి. ఇది చాలా వెడల్పు భూమి మరియు పొడవు కూడా ఉంటుంది. కాకపోతే వెడల్పులో ఎక్కువ శాతంగా ఉంటుంది. సో దానివల్ల మనకు మంచి కమర్షియల్ ఫ్లాట్స్ కూడా మనం బిల్డప్ చేసుకోవచ్చు. వెంచర్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వెంచర్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, మీరు ఒకసారి చూడండి. అక్కడ కాంపౌండ్ వాల్ నుంచి అక్కడ చివర ఏదైతే పత్తి కనబడుతుందో అక్కడి వరకు అండి. మరియు అక్కడి నుంచి అక్కడ ఒడ్డు, ఇదంతా ఒకటే సెట్టు, ఒకటే దొయ్య అండి. అంటే ఒకటే మడి. 1 ఎకర్ బిట్టు మొత్తం ఒకటే మడి అండి. మనకు మళ్ళీ మనం ఏదన్నా రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, లేకపోతే మనకి ఏదన్నా ఈ మడిలు తీసేసి మనము స్లాబ్ చేసుకోవడానికి అవసరం లేదు. డైరెక్ట్ గా మనము స్లాబ్ అనేది లెవెల్ అప్ చేసుకోవచ్చు. ఇది మంచిగా
మంచి డెవలప్ ఏరియా చేసుకోవచ్చు. మీరు చూడండి, అక్కడ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాల్ నుంచి వెళ్ళి ఆనుకొని ఇక్కడ మీకు కనబడుతున్న బౌండరీస్ ఏదైతే ఈ పత్తి ఏరియా ఏదైతే ఉందో అది పూర్తిగా వెనక సైడు అక్కడి వరకు సింగిల్ బిట్టు ఎకరా బిట్టు హాట్ కేక్ లాంటి ల్యాండ్ అండి. ఊరి మధ్యలో మంచి ప్రాపర్టీ. ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ అయితే రెడీగా ఉంటే తీసుకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊర్లో ల్యాండ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకి ఈ మధ్య ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనకు ఊర్లో ల్యాండ్ దొరకక నడి ఊర్లో సెంటర్ ఆఫ్ ద విలేజ్ లో మనకు ఈ ఎకర బిట్టు ఉండడం అనేది మనకు అడ్వాంటేజ్ అండి. చాలా మంచి అడ్వాంటేజ్ ఈ ప్రాపర్టీకి. చూసుకోవచ్చు, లొకేషన్ వచ్చేసి మీరు చూసుకోండి, విలేజ్ మధ్యలో మరియు పొలాలను ఆనుకొని కూడా మంచి హైవేకు రోడ్డు విలేజ్ టు విలేజ్ కనెక్టెడ్ అయ్యే రోడ్స్కి అయితే సపరేట్గా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయ్యర్స్ కానీ లేకపోతే 1 ఎకర్ భూమి కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎవరైనా ఊరి మధ్యలో ఇట్లా డెవలప్మెంట్కి యూజ్ అయింది, ఫ్యూచర్ డెవలప్మెంట్కు రెడీగా ఉన్న హాట్ కేక్ లాంటి ల్యాండ్ ఎవరికైనా కావాలనుకున్నవారు మమ్మల్ని సంప్రదించండి. మన విఆర్ రియల్ ఎస్టేట్స్ ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటుంది. ఎటువంటి ల్యాండ్ కావాలన్నా, ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా మనల్ని సంప్రదించండి. మనం మంచి నెంబర్ 1 హాట్ కేక్ లాంటి మంచి అడ్వాంటేజెస్ ఉన్న, మంచి అబిలిటీసు, మంచి యాక్సెసిబిలిటీస్ ఉన్న ల్యాండ్ అనేది మనం వెతికి చూపెట్టి మనం సేల్ చేపిస్తామండి దగ్గరుండి. ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఈ ల్యాండ్కి వచ్చేసి అర్జెంట్ సేల్, వాళ్ళకైతే ల్యాండ్ అనేది అమ్మడం అనేది అర్జెంట్ సేల్ అండి. సో మన వీడియోల ద్వారా మనకు పరిచయం అయ్యారు. మనమైతే ఈ ల్యాండ్ అయితే చూసుకోవచ్చు. మీరు మంచి బిట్ అండి. స్ట్రేట్గా ఫ్లాట్లు పెట్టుకోవచ్చు అండి. మీరు అట్లా స్ట్రేట్గా ఈస్ట్ ఫేసింగ్తో కూడా ఫ్లాట్లు పెట్టుకోవచ్చు. అక్కడ చివరి నుంచి కూడా ఇంకొక రోడ్కు కనెక్టెడ్ రోడ్ ఉంటుంది, అది కూడా చూపెడతా. అక్కడ నుంచి కూడా ఫ్లాట్లు పెట్టుకొని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి అది. కాకపోతే మంచి హాట్ కేక్ ల్యాండ్ అండి. ఎందుకంటే ఈ ఊర్లో 1 ఎకరు అనేది దొరకడం అనేది చాలా రేరు. సో ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కు కామెంట్ చేయండి. అయితే ఈ మనకు ఎకరా వచ్చేసి మనకు బౌండరీస్ అయితే మీరు ఒక సైడ్ బౌండరీస్ 2 బౌండరీస్ అయితే చూడడం జరిగింది. మిగతాది అయితే ఇది వెస్ట్ సైడ్ అండి. మనం నిల్చున్న వెనుక సైడ్ వెస్ట్ సైడ్ బౌండరీ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. అక్కడ మూల మీద అక్కడ ఏదైతే మీకు సరిహద్దు రాయి కనబడుతుందో అక్కడ ఒకటి ఉంటుంది. అటు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక బౌండరీ ఉందండి, చూసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ లో ఒక బౌండరీ ఉంది అక్కడ మూల మీద. ఈ సరిహద్దులు మీరు చూసినట్టయితే అటు నుంచి అటు వెడల్పుగా పొడుగ్గా ఉందండి. మనకు వెడల్పుగా ఉంది, వెడల్పుగా ఉంది. 2 బౌండరీస్ అయిపోయినాయండి. నార్త్ సైడు, ఈస్ట్, వెస్ట్. మీకు అక్కడ మూల ఏదైతే ఉందో అక్కడ వెస్ట్ సైడ్ కూడా కంప్లీట్ అయింది. ఇది దీర్ఘ చతురస్రాకారంలో మనకు పొడవులో ఉందండి. మంచి బిట్టు, వెడల్పులో కూడా ఉంటుంది. మంచి రోడ్ ఫేసింగ్ తీసుకొని మంచి రోడ్ వేసుకొని వెంచర్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా స్ట్రేట్ లైన్గా వెంచర్ స్టార్ట్ చేసుకొని అటు ఇటు 2 వైపులా ఫ్లాట్స్ సేల్ చేసుకుంటే మాత్రం మంచి హాట్ కేక్ అండి. సింపుల్గా అమ్ముడుపోతాయి. లోకల్ స్థానికులు కూడా రెడీగా ఉన్నారు ఫ్లాట్లు పెడితే కొనడానికి కూడా. మన సమాచారాన్ని బట్టి ఇటువంటి హాట్ కేక్ లాంటి ల్యాండ్లు అనేవి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఫాస్ట్లీగా సేల్ అయిపోతాయి. వెంచర్ ఎవరైనా ఫ్లాట్స్ బిజినెస్ చేసే వాళ్ళకు మంచి అవకాశము. చూసుకోవచ్చు, అక్కడ చివరిలో కనబడుతుందండి డాంబర్ రోడ్డు, విలేజ్ కనెక్టెడ్ రోడ్డు. మరియు ఊర్లోకి వచ్చే రోడ్డు ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ కూడా మొన్న ఇండ్లు అనేటివి పోవడం జరిగింది, మనకు ప్లేస్లు అనేటివి. సో చూసుకోవచ్చు, ఎంత మంచి ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఇంత మంచి బిట్టు దొరకడం అనేది చాలా లక్కీ అండి. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా చాలా ప్రాపర్టీస్ మీకు, ఇంకా కొత్త వీడియోలు రావాలన్నా, కొత్త ప్రాపర్టీస్ రావాలన్నా, మీకు ఏదైతే అవైలబిలిటీలు ఉందో, ఏదైతే మీరు ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారో అటువంటి ప్రాపర్టీస్ మీకు రావాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన పేజీని లైక్ చేయండి, వీడియోలు దయచేసి అన్ని గ్రూపులలో అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మనకు కామెంట్ చేయండి, మనల్ని సంప్రదించండి. మన స్క్రీన్ పైన కనబడే నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.